యెస్. ఎంఎంటీఎస్ అసలు సేఫేనా అన్న ప్రశ్న ప్రస్తుతము తెరపైకొస్తుంది. ఎంఎంటీఎస్‌లో ఒక యువతి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకవైపు ఆ సమయంలో ఎవరు కూడా లేరు. తనని తాను కోసం రన్నింగ్ ట్రైన్‌లో నుంచి దూకేసింది. ఒకవైపు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ ఎళ్ళే దారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి బిజీగా చెప్పాలంటే పూర్తిగా బిజీగా ఉండే ఎంఎంటీఎస్‌లో ఎవరు లేని సమయంలో ఆ మహిళా కంపార్ట్మెంట్‌లో బోగీలో పూర్తిగా హల్వాల్‌కి వెళ్తున్న సమయంలో హల్వాల్ దగ్గర ఒక్కొక్కరి తర్వాత అందరూ దిగిపోయారు. ఎవ్వరు లేని సమయంలో ఒక దుండగుడు ఆ మహిళ కంపార్ట్మెంట్ లోపటికి దూరారు. ఆ తర్వాత ఆ మహిళని లైంగికంగా వేధించడానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అత్యాచారం చేయడానికి పాల్పడినప్పటికీ ఆ యువతి భయపడి ఆ తర్వాత తనను తాను కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి ట్రైన్ నుంచి దూకేసిందని కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే 22 ఇయర్స్ మహిళ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. అనంతపూర్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళు. ఒకవైపు కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. మాకు జరిగిన ఘటన ఇంకా ఎవరికీ జరగొద్దంటూ పూర్తిగా చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. అసలు ఏం జరిగింది ఈ ఘటన? ఎప్పుడు జరిగింది? ఏం జరిగింది? శనివారం నైట్ జరిగింది మేడం. నాకు ఇది 9 గంటల మధ్యలో కాల్ వచ్చింది మేడం. ఇలా అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. ఎందుకు అలా అంటే కనుక్కున్నా మేడం. అమ్మాయికి కాల్ చేసి ఇలా యాక్సిడెంట్ అయింది. ఇలా ట్రైన్‌లో వెళ్తా అంటే మిస్‌బిహేవ్ చేశారు. నేను ట్రైన్ నుంచి దుంకానని చెప్పింది మేడం. ఇలా రక్షణ లేకపోతే ఎలా మేడం ట్రైన్‌లోన? ఎంఎంటీఎస్ ట్రైన్‌లో వెళ్తున్నానని చెప్పింది మేడం. మీకేం చెప్పింది? తను ఏం చెప్పింది? అసలు ఎట్లా జరిగిందంట? ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? అంటే మేడ్చల్‌లో ఒక హాస్టల్‌లో చదువుతున్న అమ్మాయి జాబ్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది మేడం. జాబ్ చేస్తాను మేడం. దేంట్లో? ఇది జెప్టోలో చేస్తుంది మేడం. ఎగ్జాక్ట్‌గా అమ్మాయి వీకెండ్ కాబట్టి బయటకొచ్చింది. బయటకి రావడం వల్ల మళ్ళీ తిరిగి ఆ సరౌండింగ్ అంతా చూసి మొబైల్ రిపేర్ ఉందని చెప్పి వచ్చింది. రిటర్న్ వెళ్తాంటే ఈ ఘటన జరిగింది మేడం. ఎంఎంటీఎస్‌లో ట్రైన్‌లో ఎక్కింది 7:30 అలా టైంలో. అది 8 గంటల 9 గంటల మధ్య ఈ జరిగింది. ఘటన ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ జరిగింది? ఆ సమయంలో పోలీసులు తెలీదు గాని ఎవ్వరు లేకుండేనా? లేకుండే మేడం. ఈ అమ్మాయి కాల్ చేసింది మేడం. కానీ రెస్పాండ్ కాలేదు. 1 అవర్ తర్వాత వచ్చారు మేడం అందరూ. 1 ఆహా! అవర్ 2 అవర్ తర్వాత తినే కింద పడిపోయి కాల్ చేసింది 100కి. తనే కాల్ చేసింది. 100కి కాల్ చేసి 100కి కాల్ చేసింది. కానీ 2 అవర్స్ వరకు ఎవరు రాలే మేడం. రాలేదు. మరి హాస్పిటల్‌కి ఎలా వేరే తీసుకెళ్ళారు? అమ్మాయి నాకు కాల్ చేసి, ఆ అబ్బాయి నాకు అన్నోన్ పర్సన్ నాకు కాల్ చేసి ఇలా జరిగిందని చెప్తే, నేను హాస్టల్‌లో ఉన్న వేరే వాళ్ళ కొలీగ్స్ ఫోన్ చేసి వాళ్ళు అక్కడ పంపించడం ద్వారా వాళ్ళు కనుక్కొని ఎంతవరకు పంపించారు మేడం. ఆ టైంలో సమయంలో అంబులెన్స్ రావడం, పోలీసులు రావడం అలా జరిగింది మేడం. అంటే ఎందుకు దూకాల్సొచ్చింది? అసలు తను ఏం చెప్పింది? మీరు మాట్లాడి ఉంటారు కదా! ఏం చెప్పింది? ఇలా ఆ అమ్మాయి కింద ఎక్కేదా ముగ్గురున్నారంట మన లేడీస్. ఒక ఇద్దరు దిగి వెళ్ళిపోయారు. అబ్బాయి చూసుకోలేదు. అమ్మాయి ఒక్కతే ఉంది వెళ్తానని ఆ ధైర్యంతో వెళ్ళింది. కానీ అబ్బాయి దగ్గర రావడం వల్ల భయపడి దూకింది మేడం. ప్రయత్నం చేశాడన్నమాట దగ్గర తీసుకోవడం. దానివల్ల దూకేసింది భయపడి. వేరే ఆప్షన్ తెలియక తనని తను కాపాడుకోవడం కోసం దూకేసింది. ప్రాణాలు రక్షించుకోవడానికి చేసింది. ఏమైనా చేస్తాడేమో భయంతో. మరో విషయం కూడా తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుతం తను ట్రామా యూనిట్‌లో ఉందని తెలిసింది. గట్టిగా అరుసుకుంటూ మాట్లాడుతుంది అంటున్నారు. ఎక్కడెక్కడ దెబ్బలు తగిలింది? హెల్త్ కండిషన్? పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. ఇక్కడ తగిలింది ఇక్కడ. ఇక్కడ తగిలింది స్టిచెస్ పడ్డాయి. ఇదంతా కింద ఫ్రాక్చర్ అయిందంట. ఇన్నర్ ఫేసెస్ ఎక్కువ ఉన్నాయి. చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. సర్జరీ 2 సర్జరీస్ చేస్తా అన్నారు. ఏమంటే ట్రీట్మెంట్ చాలా స్లోగా ఉంది మేడం. అసలు పట్టించుకోవడం లేదు ఏది. నెగ్లెక్ట్‌గా ఉన్నారు అంతా. ఈ అమ్మాయికి మా అమ్మాయికి అలా జరిగింది. వేరే అమ్మాయికి ఎక్కడ జరగకూడదని మేము ఆశిస్తున్నాం మేడం. ఆ సమయంలో అసలు పోలీసుల హెల్ప్ గాని, లేకపోతే ఆ కంపార్ట్మెంట్‌లో ఓన్లీ తనొక్కతే ఉందా మహిళల కంపార్ట్మెంట్‌లో? అంత ముగ్గురున్నారంట మేడం. ఇద్దరు దిగేశారు. అమ్మాయి ఒక్కతే మిలిగింది. ఎక్కడ దిగారు? ఆ మధ్యలో దిగారు. స్టేషన్ అంతా ఎగ్జాక్ట్ తెలీదు మేడం. మధ్యలో దిగేశారు మేడం. మరి ఈ వ్యక్తి ఈ దుండగుడు ఎలా వచ్చాడు లోపలికి? తెలీదు మేడం. చూసుకోలేదంట మేడం అమ్మాయి. నేను చూసుకోలేదు. నేను దిగేసేదాన్ని. నాకు ఎవరు లేరనే ఉద్దేశంతో నేను కంటిన్యూ చేశాను అని చెప్పింది. అలా చెప్పింది మేడం. ఇప్పటికి అధికారులు గాని ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగిందా? పోలీసు వాళ్ళు వచ్చారు మేడం. రైల్వే వాళ్ళు వచ్చారు. లోకల్ పోలీసు వాళ్ళు వచ్చారు. అయినా ట్రీట్మెంట్ అలాగే ఉంది. నార్మల్‌గా చూస్తున్నారు మేడం. స్పెషల్‌గా ఏం చేయడం గానీ, ఇక్కడ వేరే దగ్గర షిఫ్ట్ చేయడం గానీ అలా ఏం లేదు మేడం. ఏం లేదు. ఏం లేదు మేడం. తను ఇప్పుడు మాట్లాడుతుందా? మాట్లాడే పొజిషన్‌లో? మేడం మాట్లాడే ఛాన్స్ రాలేదు. మొత్తం ఇక్కడంతా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. పనులన్నీ ఊడిపోయాయి. కింద క్రాక్ వచ్చింది. పైన అన్నీ లేవు మేడం. కింద కూడా అల్లాడుతున్నాయి. పండ్లు. మాట్లాడడం సరిగ్గా రావడం లేదు. చాలా సీరియస్‌గా ఉంది మేడం మా కొరకు. ట్రీట్మెంట్ బాగా అందించాలని కోరుకుంటున్నాను. ఏం చెప్తారమ్మా? అంటే ఇటువంటి ఘటన ఎవ్వరికీ జరగకూడదు. అటువంటిది మీ కూతురికి జరిగింది. ప్రతి నా బిడ్డ అయితేనేమి ఇంకొక బిడ్డ అయితేనేమి అంటే ఎవరికి జరగకూడదు అంతే. అధికారులు వచ్చారు, పోలీసులు కమిషనర్ వచ్చారు, తలసాని శ్రీనివాస్ వచ్చారు. ఏం చెప్పారు? మేమంతా చూసుకుంటాము, అంత ట్రీట్మెంట్ మేమే చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు అంతే. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ మాత్రం ఫాస్ట్ గా జరగట్లేదు. లేదు, అలాగే ఉంది మేడం. అలాగే ఉంది. వాళ్ళు ఉన్న వరకు బాగా చేసినారు, ఆయనకి అంతే అదే లేదు అయిపోయింది. మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? ఏదైనా సాయం అడుగుతారా? ఏంటి? మేడం ట్రీట్మెంట్ బాగా చేసి మా అమ్మాయి నార్మల్‌గా బయటకు వస్తే చాలు మేడం. అదే మాకు చాలు.
అంతకు మించి మీకేం లేదు. అసలు మేడం మా అమ్మాయి మాకు ఎలా నార్మల్ ఎలా వెళ్ళిందో అలాగే వచ్చి చాలు మేడం. ఏం చెప్తారు మీరు? ఇటువంటి దుర్ఘటన చాలా స్థానికంగా అందరినీ కలిసివేస్తుంది. ఏం చెప్తారు? ఏముంది ఇట్లా జరిగితే ఎట్లా కష్టం కదా. తండ్రి కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. బయటికి పోయి చూపించుకునే శక్తి కూడా మాకు లేదు. ఇప్పుడు పోవాలని కానీ బయట హాస్పిటల్లో చూపించే సమతి లేదు. ఏమో ఇలా చేస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ లేకపోయినా వేరే హాస్పిటల్ మల్టిపుల్ హాస్పిటల్ మంచి హాస్పిటల్లో జాయిన్ చేసి అమ్మాయికి ఫీవర్ రిజల్ట్ చేసింది మేడం. వైద్య సాయం అడుగుతున్నారు మీరు ప్రస్తుతం? వైద్య సేవ మొత్తం అడుగుతున్నాం మేడం. అమ్మాయి క్యూర్ అయితే చాలు మేడం మాకు. డాక్టర్లు ఏమైనా చెప్తున్నారు? ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ కానీ ఎవరైనా ఏమైనా ప్రతి చెప్తున్నారు? ఒక్కరు అడుగుతుంటే అబ్జర్వేషన్ పెడుతున్నాం, చెప్తాం అంటున్నారు మేడం. అంతే అబ్జర్వేషన్ ఉన్నా రైల్వే పోలీసుల నిర్లక్ష్యం ఉందని చెప్పొచ్చు. అది ఉంది మేడం, చాలా ఉంది మేడం. వాళ్ళది అంబులెన్స్ టైంకి రాకపోవడం, పోలీసులు కాల్ చేసినప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వకపోవడం, మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ చాలా స్లోగా ఉంది మేడం. అమ్మాయి కాల్ చేసిన 2 hours వరకు రెస్పాండ్ కాకపోతే ఎలా మేడం? అలాగే ఆడే ప్రాణాలు పోయింటే ఎవరు రెస్పాన్సిబిలిటీ మేడం? అంటే తనంతలో తనే కాల్ చేసిందా మరి? ఫోన్ ఇక్కడ నుంచి అంటే యూజువల్లీ అంత స్పీడ్లో ఉంటుంది ఎంఎంటీఎస్. ఆ సమయంలో దూకిన తర్వాత ఫోన్ కూడా ఇరిగిపోతుంది కదా, ఎట్లా? స్కిన్ టచ్ పగిలిపోయింది మేడం. ఆయన ఉన్నా అలాగే కాల్ చేసింది మేడం. అమ్మాయి ధైర్యం ఒప్పుకోవచ్చు మేడం, ఒప్పుకోవచ్చు మేడం. ఆ టైంలో కాల్ ఆ సిచ్యువేషన్ ఉన్నా కూడా కాల్ చేసింది మేడం. 2 సార్లు 2 times కాల్ చేసింది, రెస్పాండ్ కాలే మేడం. మీరు అడిగారా పోలీసులని? మరి మా అమ్మాయి పడిపోయింది, మా చెల్లెలు తను చావు బ్రతుకులో ఉన్న టైంలో కూడా మీకు కాల్ చేసింది, మీరు ఎందుకని స్పందించలేరని మీరు ప్రశ్నిస్తారు? చేసాం మేడం. ఏం ఊరిని సైలెంట్ అన్నారు మేడం. ఏం వాళ్ళు చెప్పడం లేదు. చేస్తాము, మాకు ఇంకా లొకేషన్ తెలియలేదు, ఏదో సంథింగ్ వేరే రీజన్ చెప్తున్నారు మేడం. అంతే. అంటే ఇప్పుడు అమ్మాయిల భద్రతా విషయం అండి ఇక్కడ. అంటే మీ సిస్టర్ ప్రాణాలు, అదే కాకుండా అమ్మాయిల భద్రతా విషయం. ఎందుకంటే నిత్యం ఎంఎంటీఎస్లో చాలామంది వెళ్తూ ఉంటారు ప్రయాణికులందరూ. చాలామంది మహిళలు కూడా, మహిళల కంపార్ట్మెంట్ ఉంది కాబట్టి దాంట్లో వెళ్తూ ఉంటారు చాలామంది. అటువంటిది ఏ అర్ధరాత్రిలో కూడా కాదు, సాయంకాలం వేళ 7:30, 8 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. దాని మీద ఏం చెప్తారు మహిళల భద్రత కోసం? మహిళల భద్రత లేదు మేడం. ఆంధ్రప్రదేశ్ అని చాలా ఉంది కానీ తెలంగాణ నాకు తెలిసి లేదనుకుంటున్నాను మేడం. అందులో లేకపోవడం వల్లనే మా చెల్లెలికి ఇలా జరిగింది. వేరే వ్యక్తులు కాకుండా చూడాలని కోరుకుంటున్నాను మేడం. ఇదే సంఘటన ఎవరు వాళ్ళు కాకుండా ఉంటే మంచిగా బాగానే ఉంటుంది. ఎవరు ఆడపిల్ల అయితేనేమో అంతేనండి మేము కోరుకునేది. ఒక విధంగా చెప్పాలని ప్రభుత్వం రిలేషన్ ఒక వైపు మేడం. ప్రభుత్వం కానీ రైల్వే వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లనే వాళ్ళ ఉందండి మేడం. ఇక్కడ సీసీ కెమెరా లేకపోవడము. సీసీ కెమెరా ఉందన్నారా? ఏం చెప్పారా? నిందితుడిని పట్టుకున్నారా? అసలు సర్చింగ్ లో ఉన్నామన్నారు చెప్పారు. కెమెరాలు ఉన్నాయి అక్కడ, ఉన్నాయని చెప్తున్నారు మేడం. పాపని చూపిస్తుండారు. పాప ఏం పైన గుర్తుపెట్టింది లేడీ అయినా పోలీసు కానిస్టేబుల్ వచ్చారు, అమ్మాయి ఫోటో చూపించారు, సబ్స్టేషన్ చూపించారు, గుర్తుపట్టింది. సర్చింగ్ లో ఉన్నామని చెప్తున్నారు మేడం. అంటే నిందితుడు ఎక్కడ పరారీ అయ్యాడేమన్నా చెప్పారా? లేదు మేడం, లేదు. సర్చింగ్ లో ఉంటున్నారు మేడం. పాపని అడుగుతున్నారు, ఈడేనా అని అడుగుతుందా అంతే. చెప్పారా? అయ్యనే చెప్పింది, ఈ అప్ప అని చెప్పింది. చూస్తాం ఐడెంటిఫై చేశారు కానీ ఇప్పటివరకు నిందితుడిని పట్టుకోలేదు మేడం. ఒకటే మేము కోరుతున్నాం మేడం, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉండి అమ్మాయి మెడికల్ పరంగా హెల్ప్ చేసి ఈ హాస్పిటల్ కాకపోయినా ది బెస్ట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ చేరిపోయాలని కోరుకుంటున్నాం. కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం ఎంఎంటీఎస్లో రోజుకి వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఏ అర్ధరాత్రిలో కూడా కాదు, పూర్తిగా 7:30 నుంచి 8 మధ్యాహ్నం అంటే సాయంకాలం వేళ ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే చూసుకుంటే కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు జరిగిన ఘటన ఇంకా ఎవరికి జరగకూడదు, మేము కేవలం అడిగేది ఎక్స్గ్రేషియా కూడా మేము అడగట్లేదు, కేవలం వైద్యం మాత్రమే మేము అడుగుతున్నాము. మంచి వైద్యం ఇవ్వండి. గాంధీ హాస్పిటల్లో కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికే మహిళల పట్ల నిర్లక్ష్యం చాలా జరుగుతుంది. మరోవైపు తను చనిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏదైతే ఎంఎంటీఎస్ ట్రైన్, ఆ స్పీడ్ ట్రైన్లో నుంచి తను దూకేసిన వెంటనే ఫోన్ కూడా అక్కడ పడిపోయింది. ఆ తర్వాత వెంటనే ఆ ఫోన్లో నుంచి పోలీస్ వాళ్ళకి, అంబులెన్స్ని కాల్ చేసినప్పటికీ కూడా 2 గంటలు అయినప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. ఎవరు కూడా తనని చేరుకోలేకపోయారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న వాళ్ళు కాల్ చేసి అంబులెన్స్కి కాల్ చేసిన వెంటనే అక్కడి నుంచి తనని ఇక్కడ తీసుకొచ్చారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రైల్వే పోలీసుల నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే నిత్యం ఎంఎంటీఎస్ అర్ధరాత్రి వేళ కాకుండా సాయంకాలం వేళ 7:30 ప్రాంతంలో ఆఫీస్ నుంచి మహిళలు తిరిగి వెళ్ళే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మహిళల కంపార్ట్మెంట్లో ఇటువంటి
తరచూ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆకతాయిలు గంజాయి కొట్టి డ్రగ్స్ సేవించి మద్యం మైకలో ఇటువంటివి పాల్పడుతూ ఉంటారు. మహిళల భోగి అంటే మహిళల కంపార్ట్మెంట్కి ఎక్కుతూ ఉంటారు. చాలా దురుసుగా అసభ్యంగా ప్రవర్తిస్తుంటారని గతంలో కూడా చాలామంది మహిళలు కంప్లైంట్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా రైల్వే పోలీసులు అంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసుల నిర్లక్ష్యం, అదే కాకుండా గాంధీలో కూడా వైద్యం సరిగ్గా అందట్లేదు, మాకు భయం వేస్తుంది, ఒకటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మంచి వైద్యం ఇవ్వండి మా చెల్లెలకు, తను ఎలా వెళ్ళిందో అలా తిరిగి వస్తే మాకు దానికి మించి ఇంకా ఏది వద్దంటూ కూడా కుటుంబం ఎంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న సిచ్యువేషన్, ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.